ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా రూప్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి డిసెంబర్ 17వ తారీఖు రోజు గ్రామంలో ఓటింగ్ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రజనీ అశోక్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గ్రామానికి సర్పంచ్ అవుదామనే ఆలోచన ఎందుకు వచ్చింది, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మన డిసెంబర్ 7వ తారీఖు రోజు ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, రేపు గెలిచిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడంతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎట్లా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందమ్మా? ప్రచారం బాగానే కొనసాగుతుందండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి బ్యాట్ గుర్తుకు నిలబడ్డాము. ప్రజలందరినీ కోరేది ఏమిటనేది గ్రామాభివృద్ధి చెందాలని అంటే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుండి ఇండ్లు కానీ కరెంటు బిల్లు కానీ మళ్ళీ సమితమైన రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు అన్నీ మనం సమకూరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నుండి రామ్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మేము కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడ్డాము. ఎట్లమ్మా, మీరు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి? గ్రామంలో నీటి సమస్య ఉందండి. మరియు చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకందరికీ మాకు చేతనైన కాడికి రామ్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో వాళ్ళకి ఇండ్లు కానీ వాటర్ కానీ ఏది అసౌకర్యంగా లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము సీసీ రోడ్లు, ఇండ్లు, మోరీలు, నీళ్ళ సమస్యలు, నల్లలు ప్రతి ఒక్కటి మన గ్రామాన్ని అభివృద్ధి చెందించుకోవాలని అభిప్రాయంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి దిగామండి. మరియు మీ గ్రామ పెద్దలందరినీ కోరుచున్నది, పాదాభివందనంగా మేము కోరుచున్నది ఏంటంటే తప్పకుండా బ్యాట్ గుర్తుకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అధిక మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాము. ఎల్లుండి అంటే డిసెంబర్ 17వ తారీఖు ఓటింగ్ ఉండబోతామన్నాము మన గ్రామంలో. గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? గ్రామస్తులు ఎవరి మాట మీరు జవదాటకుండా అందరితో కలిసిమెలిసి ఉండండి. కాకపోతే మీకు ఎవరైతే అభివృద్ధిలోకి వస్తారో, ఎవరైతే మన ముందుకొచ్చి ప్రజలకు మంచి కోరి పనులు చేశారనేది మీ దృష్టిలో పెట్టుకొని వారిని గెలిపించాలని హృదయపూర్వకంగా గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాను. మనం 2 మాటలు అశోక్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? రేపు ఎల్లుండి అయితే ప్రచారం ముగియబోతా ఉంది. ఆల్మోస్ట్ అందరినీ కలిసే ప్రయత్నం అయింది. అందరికీ కలుస్తున్నాము. గ్రామం అభివృద్ధి కావాలంటే రూలింగ్ పార్టీ మనది సీఎం మనల్లో ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ గ్రామం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఓటేస్తేనే గ్రామం అభివృద్ధి అవుతుంది. 10 సంవత్సరాలు చేసినాము. బీజేపీ చేసింది, ఏ రోడ్ వేసింది, ఎక్కడనే ఉన్నాయి. పనులు ఏం కాలేవు. మేము వస్తే పనులు చేస్తాము. రామ్మోహన్ రెడ్డితో కొట్లాడి మేము పనులు తెచ్చి చేపిస్తాం మొత్తము. మన గ్రామానికి 18 ఇళ్ళు వచ్చినాయి ఇంతకుముందు. ఇప్పుడు 50 కానీ 100 కానీ మనం కొట్లాడి తీసుకొస్తామని చెప్పి ఇందిరా మిల్ల గురించి జనాల్లో ఒక అసంతృప్తి అయితే ఉందన్న. ఇంట్లో వచ్చిన వాళ్ళు ఓకే ఫైన్, రానోళ్ళు వస్తాయా రావారు ఉండబెడతా, వస్తే ఎన్ని వస్తాయి అంటారంటా. 100 ఇళ్ళ వరకు వస్తాయి. పూర్తి బాధ్యత అశోక్ గారు 100 ఇళ్ళ వరకు మేము తెప్పిస్తాము. ఎమ్మెల్యే సాబ్ కూడా వచ్చి చెప్తామని చెప్పిండు. సీఎం మనల్లో ఉన్నారు, మనం తీసుకున్నాము. పరిగి నియోజకవర్గానికి మీ ఊరికి 100 ఇళ్ళు ఇస్తామని మాట ఇచ్చిండు. మాకు గెలిచి రండి అని చెప్పి 10 సంవత్సరాలు మనం గెలవలేము కాబట్టి అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. మనం వచ్చినాక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్నీ ప్రతి ఒక్కరికి 50 రేషన్ కార్డులు వచ్చినాయి. 50 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకుంటే జీరో బిల్స్ కావచ్చు, ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డ్స్, సన్నబియ్యక, ఇవన్నీ స్కీమ్స్ ఎట్లా వెళ్తా ఉన్నాయి? మీరు ఇంటింటి ప్రచారం పోయినప్పుడు జనాలు ఏం చెప్తా ఉన్నారు? అన్నీ ఓకే ఉన్నాయి, మంచిగానే అవుతున్నాయి. కానీ ఇది ఒకటి కాలేదని వాళ్ళు పబ్లిక్లో టాక్ అంటే ఇండ్లు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి అట్లా ఉన్నది. మాకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సబ్ మాట ఇచ్చిండు. మేము ఖచ్చితంగా 100 ఇండ్లు తీసుకుంటాం. గ్రామాన్ని రూప్ఖాన్పేట అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారితో కొట్లాడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. సర్పంచ్ పదవి తీసుకుపోయి మాట్లాడతారంట. సర్పంచ్ గెలవని మనకు కూడా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. గెలిస్తేనే మనం చేయగలుగుతామని. గెలుస్తలేనా మంచి మెజార్టీతో ఆల్రెడీ గెలిస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం.
ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయన్న దాదాపు 10 ఏళ్ల నుంచి సో అక్కడ ఒక పార్టీ ఉంటే ఇక్కడ ఒక పార్టీ అనే విధంగా ఉంది కాబట్టి సో మేజర్గా ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి అన్నట్టు మేజర్గా అనుకుంటే ఈరోజు రూప్కాన్పేట కాకుండా మండల స్థాయి కాకుండా రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఒకటి 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన పాలనలో మనకు పింఛన్లు అని ఒకటి చెప్పారు. అక్కడ నుంచి ఆ గవర్నమెంట్ పోస్ట్ పోన్ పెట్టింది కనుక ఈ గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చింది కనుక కొద్దిగా ఆలోచన లేక కొద్దిగా పింఛన్లు ఒకటి మైనస్ ఉంది. మిగతా 6 గ్యారెంట్లు అయితే అన్నీ బాగున్నాయి. మేము బస్సు ఫ్రీ ఇచ్చినాము, సిలిండర్ ఇచ్చినాం 50%, సన్న బియ్యం ఇచ్చాము, 2 లక్షల రుణమాఫీ చేశాము. ఇవన్నీ చూసినాం, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒక 10% వరకు ఇండ్లలో ఉన్న వారిని పెంచింది. కానీ ఇలా 58 సంవత్సరాలు దాటిన వాళ్ళకు అని అప్పుడు మాట ఇచ్చినాము. ఆ మాట ప్రకారం కొద్దిగా కేసీఆర్ గారు చెప్పి తప్పింది కనుక అదే బాటలో ఆయన ఉండింటే మాకు ఇప్పుడు కొద్దిగా ఉంటుండే. ఆయన ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏం చేసినంటే ఒక ఊర్లో 100 మంది ఉన్నారు. నేను వచ్చినాక సోషల్గా చూసుకుంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. అవి నేను 110 మందికి ఇప్పుడు జవాబు చెప్పవలసి వచ్చింది ఆయన చేసిన మోసానికి. దాంట్లో ఒక్కటి తప్ప మిగతా అంతా కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ముందంజానికి వెళ్ళింది, అంతా బాగుంది. అది ఒకటి తప్పితే మేము ముందుకెళ్ళిపోతాము, ఊరిని అభివృద్ధి చేస్తాము. గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మేము కంపల్సరీ పింఛన్లు వేస్తాము, అందరిని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేసి. సో ఎట్లా ఉంటుంది సో ఎమ్మెల్యే గారి యొక్క సహకారం సో రూప్కాన్పేటకి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా మద్దతు ఏ విధంగా? ఆయన పిలిస్తే పలికే మనిషి, ప్రజల మనిషి, ప్రజాపాలకుడు. ఎమ్మెల్యే గారిని అయితే అడిగేవాల్సి లేదు కనుక పైకెళ్ళి స్టేట్ నుంచి మనకు ఒకటి మెయిన్ అంటే పింఛన్లు ఒకటే ఉంది. అది ఒకటే అయితే మేము 100% పాస్ అవుతాం. అది కేసీఆర్ చెప్పి మాకు 100 మందిని ఆపిండు. ఆ 100 మందిని ఏమొచ్చినాక ఒక 10 మంది అయ్యారు. ఆ 110 మందిని ప్రతి విలేజ్లు అంటే జర గవర్నమెంట్ ముందంజన ఎన్నిక ఇబ్బంది అవుతుంది కనుక దాన్ని కూడా సీఎం గారు ఆలోచన చేస్తున్నాడు. త్వరలోపలనే అందరికీ పింఛన్లు వచ్చే అవకాశం చేస్తాము. ఆ పింఛన్లు ఒకటి సక్సెస్ అయితే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక త్రిముఖ పోరు అయితే కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నదన్న. సో మరి వాళ్ళని కాదని రేపు సో రజనీ అశోక్ గారు గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి, ఏం చూసి గెలిపించాలి? విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఉంది కనుక రజనీని కంపల్సరీ గెలిపించాలి. రజనీ గారు వస్తేనే గవర్నమెంట్ ఇవాళ మనకు మామూలుగా ఓడిపోయిన తర్వాత 30 లక్షలు ఇస్తాడు. మేము గెలిస్తే 1 కోటి రూపాయల వరకు చేస్తాం వరకు. గవర్నమెంట్ 1 కోటి రూపాయలు తీసుకొస్తాను. నేను మండల వైస్ ప్రెసిడెంట్ని కంపల్సరీ కొట్లాడితే నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు కనుక ఈ రోజు తీసుకొని వచ్చినాక ఆయన ముందు పెట్టి జెండా ఎగిరేసి కొట్లాడి తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంకోటి మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ రూప్కాన్పేట. అందుకోసం నేను కంపల్సరీ నాకు కావాలి, నా పాపులేషన్ నాకు కావాలని చెప్పి కొట్లాడితే నాకే ఎక్కువ వస్తుంది. అన్ని విలేజ్ల కంటే ఫండ్ నాకు ఎక్కువ వస్తుంది. జనాభా తీసుకున్నా నేనే ముందంజన ఉంటా ఫండ్లో. ఇది చెప్తాను. సో పై గెలిపించుకొని అభివృద్ధి విషయంలో కొట్లాడి తీసుకురాగలుగుతాం అంటారు. ప్రజలందరూ సహకరిస్తే కంపల్సరీ కొట్లాడతాం. రెట్టింపు కూడా తీసుకొస్తాం. మా గాంగ ఇంకా రెట్టింపు కూడా తీసుకొస్తాం. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి వెనకబడ్డది కనుక ఈ రోజు ముందుకు తీసుకొస్తే మాకు అవకాశం ఉంటుంది అన్న అడగడానికి కూడా ఉంటుంది ఎమ్మెల్యే గారు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం. మా ఫుల్ సపోర్ట్ రజనీ అశోక్ అన్న గారికి ఉంది. ఎందుకంటే మాకు ప్రజల్లో పిలిస్తే వాళ్ళకి మంచిగా కావాలి. మాకు అశోక్ అన్నకు ఎప్పుడైనా నైట్లో ఫోన్ చేసినా ఎప్పుడైనా తమ్ముడు మీ ఎంత మేము ఉన్నామని చెప్పి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు మంచిగా అమలు చేస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, మనకి ఏం చేయలేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మన ఊరికి 18 ఇండ్లు వచ్చినాయి, ఆల్రెడీ 16 స్టార్ట్ అయినాయి, ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి. అవి ఇట్లా స్టార్ట్ చేస్తారు. అశోక్ అన్న మేము అందరం ఉన్నాం. అశోక్ అన్నను కంపల్సరీ గెలిపిస్తాం. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు, మరియు అలాగే కరెంట్ బిల్లు, కొత్తగా రేషన్ కార్డులు. చాలామంది తిప్పలు పడ్డారు ఇంతకుముందు రేషన్ కార్డుల కోసం. ఇప్పుడు మన ఊరికి 50 రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంకా కొన్ని కావాలని చెప్పి మేము అశోక్ అన్నని అడుగుతున్నాం. అవి ఇట్లా చేపిస్తా అని చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే సాబ్ మా ఇంట ఉంటాడని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సో ఇది ఏదైతే స్థానికంగా సో రూప్ఖాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో సో ఏదైతే రజనీ గారి మాటల్లో, అదేవిధంగా అశోక్ గారి మాటల్లో, సో అదేవిధంగా నరసింహ గారి మాటల్లో సో గ్రామానికి సంబంధించి గత 2 నెలల్లో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం అయితే చేసినామని చెప్పేసి, అది రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, ఈ విధంగా సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 2 నెలల్లో ఇన్ని చేస్తే రాబోయే 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు అధికారం ఇచ్చినప్పుడే గ్రామం ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం
అవకాశం ఉంటుంది. సో ఏదైతే దాదాపు 10 ఏళ్ళు కూడా గ్రామం కొంచెం వెనుకబడి ఉన్నదానికి నిలువెత్తు మనకు కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇస్తే అధికార పార్టీ వ్యక్తిగా ఒక కొత్త ఆల్రెడీ గతంలో కూడా నిలబడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అనుభవం అయితే ఉంది. కాబట్టి సో వ్యక్తిత్వంలో చూస్తే అశోక్ అన్న ఇస్ పర్సనల్గా ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అధికార పార్టీ మద్దతున్న వ్యక్తిని గెలిపించుకొని దాదాపు 100 ఇండ్ల వరకు కూడా ఎమ్మెల్యే గారితో కొట్లాడి మేము అభివృద్ధి చేసుకుంటాం, తీసుకురాగలిగే శక్తి సామర్థ్యాలు మాకు కూడా ఉన్నాయి. రూప్ఖాన్పేట అనేది సో మండలంలో ఇస్ ద బిగ్గెస్ట్ విలేజ్ కాబట్టి పాపులేషన్ వైజ్ తీసుకుంటే ఆ మేరకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఇంద్రా మిల్లు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఏది కానీ మేము కొట్లాడి దాదాపు ఊరిని అభివృద్ధి విషయంలో ముందరకు తీసుకెళ్తామని చెప్పేసి వారి మాటలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 17వ తారీఖు రోజు రూప్ఖాన్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ యొక్క ఓటు సమర్థవంతమైన వ్యక్తికి, సరైన వ్యక్తికి వేసినప్పుడు, అధికార పార్టీ మద్దతున్న వ్యక్తికి వేసినప్పుడే గ్రామం అనేది ఇంకా ముందరికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సో వీటన్నిటిని ఆలోచన చేసుకొని మీ అమూల్యమైన ఓటుని సరైన వ్యక్తికి వేసి గెలిపించుకుంటారని కోరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ అన్న.